లదాఖ్లో హింసాత్మక ఆందోళనలు సంచలనం సృష్టించిన వేళ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్కి సీబీఐ హిట్ తగిలింది. ఆయనకు చెందిన ఎన్జీఓపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫారిన్ కరెన్సీ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫారెక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగా వాంగ్చుక్ ఎన్జీఓపై ఆరోపణలున్నాయి. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ లదాఖ్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్షకు దిగడంతో లేహ్ భగ్గుమంది. ఈ అర్లకు వాంగ్చుక్కే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో రాత్రే తన దీక్షను విరమించారు సోనం వాంగ్చుక్. లదాఖ్లో హింసాత్మక ఆందోళనలు సంచలనం సృష్టించిన వేళ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్కి సీబీఐ హిట్ తగిలింది. ఆయనకు చెందిన ఎన్జీఓపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఫారిన్ కరెన్సీ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫారెక్స్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగా వాంగ్చుక్ ఎన్జీఓపై ఆరోపణలున్నాయి. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టింది. త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ కార్యకర్త అయిన సోనం వాంగ్చుక్ లదాఖ్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్షకు దిగడంతో లేహ్ భగ్గుమంది. ఈ అర్లకు వాంగ్చుక్కే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో రాత్రే తన దీక్షను విరమించారు సోనం వాంగ్చుక్.